హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి మరికొన్ని వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు అనేవి త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం అనేది కనిపిస్తుంది. ఈ వివరాలకు వెళ్లే ముందు మీరు మా టెక్ రైల్వే ఛానల్ ని ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి మరికొన్ని వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లని ప్రారంభించే అవకాశం అనేది కనిపిస్తుంది. ప్రస్తుతం దేశం మీద చాలా వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు అనేవి సేవలు అనేవి అందిస్తున్నాయి. అందులో మన రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా వందే భారత్ సేవలు అనేవి ప్రజల నుంచి మంచి ఆదరణ అనేవి పొందుతున్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకొని దేశం మొత్తం మీద వివిధ రూట్లలో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లని మరికొన్నిటిని అందుబాటులోకి తీసుకురావాలని రైల్వే శాఖ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. వీటికి అనుగుణంగా రైళ్ల యొక్క తయారీ అనేది ప్రస్తుతం కొనసాగుతున్నాయి. అలాగే కొన్ని రైళ్ల యొక్క తయారీ అనేది ఆల్రెడీ పూర్తయి ఇవి ఇనగ్రాలకి సిద్ధంగా ఉన్నాయి. సిట్టింగ్ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లే కాకుండా స్లీపర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను కూడా అందుబాటులోకి తీసుకువస్తున్నారు. వీటి వల్ల దూర ప్రాంతాలను కూడా వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు తక్కువ సమయంలో చేరుకోవడానికి వీలనేది ఉంటుంది. కొత్తగా వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు అనేవి అందుబాటులోకి వస్తే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో మరికొన్ని ముఖ్యమైన ప్రాంతాలని కవర్ చేయడానికి వీలుగా ఉంటుంది. సికింద్రాబాద్ నుంచి పూణేకి ఒక వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అనేది అవసరం ఎంతగానో ఉంది. రెండు ఐటీ నగరాల మధ్యలో ప్రయాణికుల రద్దీ అనేది విపరీతంగా ఉంది. ఈ రెండు ప్రాంతాల మధ్యలో వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ని ప్రవేశపెడితే ప్రయాణికులకి వేగవంతమైన ప్రయాణం అనేది అందుతుంది. ఇంకా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఇక్కడ విశాఖపట్నం నుంచి తిరుపతికి ఒక వందే భారత్ స్లీపర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ని అందుబాటులోకి తీసుకురావాల్సిందిగా ఈ ప్రాంతాల ప్రజలు కోరుకుంటున్నారు. వందే భారత్ సిట్టింగ్ ఎక్స్ప్రెస్ అనేది విశాఖపట్నం నుంచి తిరుపతికి చాలా లాంగ్ జర్నీ. ఇంతసేపు కూర్చొని ప్రయాణించడం అనేది ప్రయాణికులకి ఇబ్బందిగా ఉంటుంది. కొత్తగా స్లీపర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు తయారు చేస్తున్నారు. ఈ రైళ్లలో ఒక ట్రైన్ ని విశాఖపట్నం తిరుపతి మధ్యలో ప్రారంభిస్తే ప్రయాణికులకి చాలా కన్వీనెంట్ గా ఉంటుందని ప్రయాణికులు కోరుకుంటున్నారు. అలాగే విజయవాడ బెంగళూరు మధ్యలో కూడా ఒక వందే భారత్ సేవల్ని ప్రజలు కోరుకుంటున్నారు. నెక్స్ట్ వచ్చే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లలో ఈ ప్రాంతాలలో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు అనేవి అందుబాటులోకి వచ్చే అవకాశాలు అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీటితో పాటు హైదరాబాద్ నుంచి వరంగల్ లేదా విజయవాడ వరకు నమో భారత్ రైళ్లని నడిపే అవకాశం అనేది ఉంది. ఇటు విజయవాడ నుంచి తిరుపతికి కూడా ఒక నమో భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అనేది అందుబాటులోకి రావచ్చు. అలాగే తిరుపతి చెన్నై మధ్యలో కూడా మరో నమో భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అనేది అందుబాటులోకి రావచ్చు. ఈ నమో భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు అనేవి అన్రిజర్వ్డ్ ఫాస్టెస్ట్ ట్రైన్స్ గా చెప్పుకోవచ్చు. తక్కువ ఖర్చుతోటి ఎక్కువ దూరాన్ని ఎటువంటి రిజర్వేషన్ లేకుండా తీసుకుని వెళ్ళడానికి ఈ రైళ్లు అనేవి ఎంతగానో ఉపయోగపడతాయి. అలాగే అమృత్ భారత్ నాన్ ఏసీ ఎక్స్ప్రెస్ రైళ్లను కూడా ప్రారంభించే అవకాశం అనేది ఉంది. విజయవాడ లేదా సికింద్రాబాద్ కేంద్రంగా ఒక రైలు అనేది అందుబాటులోకి రావచ్చు. వీటిలో మొత్తం జనరల్ అలాగే నాన్ ఏసీ సీట్లు అనేవి అందుబాటులో ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఏ ట్రైన్ ని ఎక్కడి నుంచి నడిపితే బాగుంటుంది? వందే భారత్, నమో భారత్, అలాగే వందే భారత్ స్లీపర్, అలాగే అమృత్ భారత్ నాన్ ఏసీ రైళ్లు ఏ స్టేషన్ నుంచి ఏ స్టేషన్ వరకు నడిపితే బాగుంటుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని మోర్ రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ డే.